ఇది పేరు ఇలా పెట్టారు ఏంటి అసలు అనుకున్నా. కానీ వాలంటైన్స్ డే రోజున 40 మంది మన సోల్జర్ని పాకిస్తాన్ వాళ్ళు బాంబు పెట్టి బ్లాస్ట్ చేసి చంపేశారు. సో దానికి ప్రతీకగా రిటర్న్ గిఫ్ట్ కింద 300 మందిని సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళ కంట్రీలోకి వెళ్ళి మన వాళ్ళు చంపొచ్చారు ఎయిర్ ఫోర్స్ నుంచి. అది కళ్ళ కట్టినట్టుగా చూపించారు అన్న సినిమాలో. మనకు ఆల్రెడీ న్యూస్ తెలుసు, కానీ ఈ సినిమాతో కళ్ళ కట్టినట్టు చూపించారు డైరెక్టర్ గారు. నిజంగా ఒక ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ, ఒక మిలిటరీ ఆర్మీ కానీ మన కోసం ఎంత కష్టపడుతున్నారు, బార్డర్లో వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు, వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేసి మనల్ని కాపాడుతున్నారని చాలా క్లియర్గా చూపించారు. ప్రతి ఒక్క ఇండియన్ కూడా డెఫినెట్గా చూడాల్సిన సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న. వరుణ్ తేజ్ గారి లైఫ్లో ద బెస్ట్ మూవీగా 100% ఈ సినిమా నిలిచిపోతుంది అనిపించింది. సోనీ వాళ్ళు ప్రొడక్షన్ చేయడం అంటే అది అసలు నిజంగా వేరే లెవెల్. ఇది సెకండ్ మూవీ సోనీ వాళ్ళు ప్రొడక్షన్ చేసింది మేజర్ తర్వాత. నిజంగా అసలు ఆ జెట్ ఫైట్లతో ఫైటింగ్ సీన్స్ అన్నా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. అసలు ఫైట్లని జెట్ ఫైట్లని గాల్లో తిప్పుతూ ఉంటే ఇలా వరుణ్ తేజ్ అన్న అబ్బాబ్బా నాకైతే దిమ్మ తిరిగిపోయింది అన్న. బీజిఎం అన్న అబ్బాబ్బా అసలు 7.1 అంట డాల్బీ డిజిటల్లో. టైర్లు కింద నుంచి ఎట్టా అవుతున్నాయి, పైనుంచి తల ఇలా అవుతుంది. అబ్బాబ్బా ఆ ఫైట్ సీన్స్, ఆ హెలికాప్టర్ అదే జెట్ ఫ్లైట్లు అబ్బా నాకైతే అన్న దిమ్మ తిరిగిపోయింది. బొమ్మ కనబడింది. సినిమా గూస్ బంప్స్ అంతే. ప్రతి ఒక్క ఇండియన్ డెఫినెట్గా చూడాల్సిన సినిమా అన్న ఇది. థ్యాంక్ యూ అన్న.